హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ 2025లో కంది పంటలో టాప్ వెరైటీస్ అంటే మంచి కంది విత్తనాల గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. సో ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మనము గత సంవత్సరం అయితే చాలామంది రైతులకు కంది సీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కందిలో మేనేజ్మెంట్, ఆ తర్వాత కందిలో మందులు కూడా మనమైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా మంచి దిగుబడి అయితే సాధించడం జరిగింది. అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే మనకు కంది పంటకు కొద్దిగా వాతావరణం సహకరించక కొద్ది ప్రాంతాలు ఏంటంటే కంది పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు పడడం అట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫ్లవర్ డ్రాప్ అవ్వడం అట్లా జరిగిందనమాట. సో ఏమైనప్పటికీ కంది పంట అనేది లాస్ట్ ఇయర్ ఆన్ యావరేజ్గా మనకు 7 క్వింటాలు 8 క్వింటాలు, కొన్ని ప్రాంతాల్లో 10 క్వింటాలు కూడా పండించడం జరిగింది రైతులైతే. సో మనము కంది పంట ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా అందులో మీరు జాయిన్ కాకుంటే అందులో జాయిన్ కండి అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు గత సంవత్సరం ఏవైతే మంచి సీడ్స్ అంటే మంచి దిగుబడి ఇచ్చిన సీడ్స్ కూడా ఈ వీడియోలో చెప్తా, ఆ తర్వాత ఫేమస్ వెరైటీస్ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరైతే చివరి వరకు అయితే చూడండి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఈ సంవత్సరం అంటే 2024-25 సంవత్సరానికి అత్యధికంగా దిగుబడి ఇచ్చిన అంటే ఓవరాల్ భారతదేశంలో అత్యధికంగా దిగుబడి ఇచ్చిన కంది సీడ్ ఏదైనా ఉందంటే అది మనకు గోదావరి సీడ్ అనమాట. ఈ గోదావరి సీడ్ అనేది వైట్ కందులు అనమాట, అంటే తెల్ల కందులు అనమాట. తెల్ల కందులకు కూడా మనకు ఎర్ర కందులు లెక్కనే రేట్ అయితే ఉంటుంది అనమాట, సేమ్ దాంతో సమానంగా అయితే ఉంటుంది. సో తెల్ల కందులు మనకు దీన్ని ఇంకొక నేమ్ కూడా ఉన్నమాట. గోదావరి కాకుండా దీన్ని BDN 2013-41 అనే పేరు కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు మహారాష్ట్రకు చెందిన ఒక యూనివర్సిటీ అయితే దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది అక్కడ అంటే మహారాష్ట్రలో చాలా ఫేమస్ అయింది ఈ సంవత్సరం. ఒక రైతు వచ్చేసి ఒక ఎకరానికి 19.5 క్వింటాల్లో అయితే తీయడం జరిగింది. సో అంత తీయాలంటే మరి దానికి తగ్గట్టు కూడా మనము మేనేజ్మెంట్ అయితే చేయాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదో నామమాత్రంగా వేసామా, ఒక 2-3 స్ప్రేలు చేసామా తీసేసామా అంటే మనకు ఎకరానికి 3-4 క్వింటాలు కూడా రాదు. సో దానికి తగ్గట్టు మనం చేయగలిగితేనే అది మనకు సత్ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట. సో ఆ రైతు ఎలాంటి మేనేజ్మెంట్ చేసిండు కూడా మీకు ఈ వీడియోలో చెప్తా. ఆ తర్వాత కంది పంటలో మంచి దిగుబడి సాధించాలంటే కూడా కొన్ని టిప్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు దాంతోపాటు మంచి సీడ్స్ కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. లాంగ్ అనేది అంటే ఈ వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది, కానీ ఖచ్చితంగా మీరైతే చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే మనకు ఈ గోదావరి సీడ్స్లో రైతు చేసిన మేనేజ్మెంట్, ఆ తర్వాత నేను చెప్పే కొన్ని టిప్స్ కూడా చెప్తా. ఫస్ట్ అయితే చూడండి. ఫస్ట్ ఏంటంటే మనము కంది పంట ఎంచుకోవడానికి ఎలాంటి నేలలు అనుకూలం అంటే ఖచ్చితంగా నల్లరేగడి భూమి, ఆ తర్వాత ఎర్ర చెక్కలు కూడా బలమైన భూములు ఉంటే మంచిగా సెట్ అవుతాయి. కొన్ని వర్షపు నీళ్లు స్టోరేజ్ అయ్యే భూములు కొన్ని ఉంటాయి అనమాట. అలాంటి భూములు అయితే కంది పంటకు అయితే సెట్ అయితే కావన్నమాట. ఎందుకంటే వర్షాలు అధికంగా పడినప్పుడు కంది మొక్కలు అంటే చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి భూములలో మీరు బెడ్స్ తయారు చేసి కంది పంట వేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశము. అట్లా బెడ్స్ తయారు చేసి వేసుకుంటే ఏంటంటే కంది పంట అనేది ఖచ్చితంగా చనిపోవడానికి అంటే వర్షాలు అధికంగా పడినప్పుడు చనిపోదు అనమాట. సో అదొకటి మీరైతే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు బెడ్స్ తయారు చేసుకుని వేసుకుంటే చాలా ఖచ్చితంగా ఎలాంటి భూమిలోనైనా మీరు ఈ బెడ్ సిస్టమ్ తయారు చేసుకొని బెడ్ మీద మీరు ఈ కంది విత్తుకుంటే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. ఇది ఒకటి. ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ కంది పంట ఏ సీడ్ తీసుకున్నా కూడా మీరైతే ఖచ్చితంగా దాని యొక్క తలలు అనేటివి 2 నుంచి 3 సార్లు తలలు కటింగ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో గత సంవత్సరం మనం చాలామంది రైతులకు తలల కటింగ్ మిషన్స్ కూడా సప్లై చేయడం జరిగింది. చాలామంది రైతులు ఆ తలలు కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు దిగుబడి పెరిగినట్టు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మనము ఒక చెట్టుని దాని యొక్క తల కట్ చేస్తే అది వెడల్పులో ఎక్కువైతుంది అనమాట. అంటే దగ్గరగా బ్రాంచెస్ రావడము, దగ్గర బ్రాంచెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క కాయల సైజ్ అంటే ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా దానికి కాయలు కూడా ఎక్కువ తగులుతాయి అనమాట. సో అట్లా మనకు 2 నుంచి 3 సార్లు ఏ టైంలో అంటే మీరు కంది విత్తిన 35 నుంచి 40 రోజులప్పుడు ఒకసారి తలలు కట్ చేయాలి. ఆ తర్వాత 65 నుంచి 75 రోజులప్పుడు ఒకసారి కట్ చేయాలి. మళ్ళీ 90 రోజులు ఇట్లా 3 సార్లు కట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు కనీసం 2 సార్లు చేస్తే కొద్దిగా మంచి దిగుబడి సాధించవచ్చు. ఎందుకంటే 3వసారి అంటే 90-95 రోజులప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ చెట్టు అనేది చాలా పెద్దగా పెరిగిపోతుంది, చేయడం అనేది కష్టమవుతుంది. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు 70 రోజులకు ఒకసారైనా మనకు 40 రోజులకు 70 రోజులకు ఒకసారి చేస్తే ఖచ్చితంగా సరిపోతుంది.
సో ఇంకా మీరు మంచి దిగుబడి తీయాలంటే 3 సార్లు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదైతే ఖచ్చితంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక మనము కొద్దిగా ఏంటంటే ఇందులో విల్ట్ ప్రాబ్లం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం విల్ట్ మందులు కూడా చాలామంది రైతులకు ఇవ్వడం జరిగింది. ఆ మందు వాడిన తర్వాత విల్ట్ అయితే రాదనమాట. సో ఈ విల్ట్ మందులు కాకుండా మీరు ట్రైకోడర్మా లాంటివి కూడా మీరు 1-2 సార్లు డ్రించింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కింద మనము ఫంగస్ ప్రాబ్లంతో కంది పంటలు అధికంగా మనకు విల్ట్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దానికోసం మీరు ట్రైకోడర్మా కానీ లేదంటే మనం ఇచ్చే మందు అయినా డ్రించింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. 1 లేదా 2 సార్లు అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అయితే ఇక మనము విల్ట్ని అయితే పూర్తిగా కంట్రోల్ అయితే చేయగలుగుతాం. లేదు అంటే మీరు డ్రిప్ ఉంటే డ్రిప్లో కూడా మీరైతే ఈ ట్రైకోడర్మా లాంటిది మీరైతే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మేనేజ్మెంట్. ఆ తర్వాత మీరు వాటర్ మేనేజ్మెంట్కి వస్తే ఖచ్చితంగా మీరు ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఏంటంటే ఇప్పుడు వర్షాధారమే వేస్తూ ఉంటారనమాట. సో వర్షాధారం వేసే వాళ్ళు కొద్దిగా ఎర్లీ వెరైటీస్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే వర్షాలు అంటే తొందరగా అయితే మనకు ఈ ఏదైతే దిగుబడి అనేది తగ్గిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎర్లీ వెరైటీస్ వేసుకుంటే బాగుంటుంది ఎవరైతే వర్షాధారం మీద పండించేవారు. సో ఇంకో టిప్ ఏంటంటే మనకు ఖచ్చితంగా మీరు కంది పంట వేస్తూ ఉంటే అందులో ఖచ్చితంగా అంతర పంట వేసుకోండి అనమాట. అంతర పంట వేసుకుంటే ఏమవుతుందంటే ఒకటైతే మనకు కలుపుని నివారించవచ్చు. అంటే కలుపు పెద్దగా కాదనమాట. ఒక పంట ఉంటే దాన్ని మనము కలుపు మందులు కొట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అంతర పంట వేసుకుంటే ఏంటంటే మనకు డబుల్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. డబుల్ ప్రాఫిట్ అంటే అంతర పంట ఏదైతే మనం సోయాబీన్ వేసుకోవచ్చు, ఆ తర్వాత మినుము పెసర వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు, ఆ తర్వాత ఇంకేంటంటే మనకు మొక్కజొన్న కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు. సో ఇట్లా అంతర పంట వేసుకుంటే మనకు 2 పంటల ఇన్కమ్ అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు ఖచ్చితంగా అంతర పంట వేసుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ అయితే ఏంటంటే మనకు కంది పంట అనేది లాంగ్ డ్యూరేషన్ పంట. అంటే 5 నుంచి 6 నెలలు పడుతుంది కంది పంట రావడానికి. 5 నుంచి 6 నెలలు పడుతుంది కాబట్టి మనం ఏదైతే 3 నుంచి 4 నెలలు లోపు వచ్చే పంటలు వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు సోయాబీన్ వచ్చేసి 3-4 నెలలు కంప్లీట్ అయిపోతుంది. పెసర మినుము ఎర్లీగా వస్తాయి కాబట్టి ఇవి వేసుకుంటే ఏంటంటే ఆ కంది మొక్కలు పెద్దగా వరకు మనకు ఒక పంట వచ్చేస్తుంది కదా. సో అక్కడ మనకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మనము కంది తలలు కట్ చేసిన తర్వాత ఫంగస్ రాకుండా ఒక చిన్న ఫంగిసైడ్స్ మందులు అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పూత దశలో ఖచ్చితంగా మనకేంటంటే 1 తడి 2 తడులు వాటర్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అంటే పూతకు ముందు దశ నుంచి 1 లేదా 2 తడులు వాటర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే పూత అనేది మంచిగా సెట్ అవుతుంది. ఆ కాయ అనేది మంచిగా రెండుతుంది అనమాట. అట్లా రెండితే మనకు వెయిట్ కూడా బాగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు పూతకు ముందు దశలో ఒకసారైనా తడి పెట్టగలిగితే అది మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా సాధించవచ్చు. ఎందుకంటే ఒకసారి మనకు ఈ కంది పంట బెట్టకు వచ్చింది అనుకోండి, ఆ బెట్టకు వచ్చిందంటే మొత్తం పూతంతా రాలిపోతుంది. పూత రాలిందంటే నీకు సగానికి దిగుబడి అయితే తగ్గిపోతుంది అనమాట. ఖచ్చితంగా మీరు మీ పక్కోళ్ళ కన్నా అడిగి వాటర్ లేకపోతే ఎక్కడి నుంచైనా తెచ్చి ఖచ్చితంగా మనకేంటంటే నవంబర్ డిసెంబర్ సమయంలో ఒకసారి పెట్టారనుకోండి తడి, ఖచ్చితంగా మీకైతే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. సో ఇట్లాంటి కొన్ని మెలకువలు పాటిస్తే మీరైతే ఈ కంది పంటలో మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అనమాట. ఇక టాప్ సీడ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీకు చెప్పడం జరిగింది గోదావరి కంది. ఇది వైట్ కంది. ఇది కూడా మీరైతే ఖచ్చితంగా వేసుకోవచ్చు. అయితే ఈ కంది వేసుకోవాలంటే ఖచ్చితంగా మంచి బలమైన భూమి అయితేనే వేసుకోవాలి. లేదంటే దిగుబడి అయితే మీకు మామూలుగానే వస్తుంది. మంచి దిగుబడి రావాలంటే ఈ గోదావరి కంది మంచి దిగుబడి ఇవ్వాలంటే బలమైన భూమి అయితే వేసుకోవాలన్నమాట. ఇక రెండవ సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఈ గవర్నమెంట్ వెరైటీస్లలో మనకు పబ్లిక్ వెరైటీస్లలో ఈ గోదావరి ఒకటి, ఆ తర్వాత మనకు ఏదైతే BSMR 736 అనేది కూడా చాలా మంచి వెరైటీ. గత ఎన్నో సంవత్సరాల నుంచి రైతులకు మంచి దిగుబడి ఇస్తుంది. అంటే సరాసరిగా మనకు 10 కుంటాలు 12 కుంటాలు కంటిన్యూగా రైతులకు ఇచ్చే సీడ్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా BSMR అనమాట. సో BSMR అయితే ఖచ్చితంగా మంచి సీడ్. ఇది ఎవరికి అడిగినా మీరు ఏ సీడ్ మంచిది అంటే BSMR చెప్తారు. సో అది కూడా మీరైతే వేసుకోవచ్చు. BSMR సీడ్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా చాలామంది రైతులకు BSMR అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకో సీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ వెరైటీలలో BDN 716 అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది మహారాష్ట్రకు చెందిన సీడు. ఇది కూడా చాలా మంచిగానే ఉంటుంది అనమాట. ఇక మనకు ప్రైవేట్ కంపెనీ సీడ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో సీడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతి కంపెనీలో కంది విత్తనాలు అయితే ఇస్తూ ఉన్నాయి. ఇలా అయితే మనకు దఫ్తరీ చూసుకోవచ్చు, అంకుర్ తీసుకోవచ్చు, నిర్మల్ సీడ్స్లో తీసుకోవచ్చు, ఆ తర్వాత మనకు అనేక రకాల అర్జున్ తీసుకోవచ్చు. సో చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయి. అందులో కూడా మనము బెస్ట్ వెరైటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే నేను చూసిన దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే అంకుర్ చారు అనేది మంచి దిగుబడి అయితే ఇస్తుంది అనమాట. సో చాలా ఎక్సలెంట్ వెరైటీ ఇది. అంకుర్ చారుని మీరు ఖచ్చితంగా తలలు 2 సార్లు కట్ చేయండి, మంచి దిగుబడి ఇస్తుంది. ఆ తర్వాత నిర్మల్ అనేది
నిర్మల్ పూర్వ అనేది బాగుంటుంది, అందులో దుర్గా అనేది, ఇవి 2 వెరైటీస్ బాగుంటాయి. 669 అనేది పూర్వ వెరైటీ, ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది నిర్మల్ కంపెనీలా. ఇంకొకటి కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకు దఫ్తరి 48 అనేది, ఇది కూడా మనకు ఎక్సలెంట్ ఉంటుంది. దఫ్తరి కంపెనీలో దఫ్తరి 48 అనేది కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ 3 కంపెనీలు నేనైతే రికమెండ్ చేయగలుగుతా, చాలా మంచి దిగుబడి అయితే ఇస్తాయి అన్నమాట. ఈ 3 కాకుండా మీకు మీ ఏరియా, ఇప్పుడు ఏ ఏరియాని బట్టి కూడా చాలామంది వేస్తూ ఉంటారు అనమాట. పింక్ వెరైటీలు అని చెప్పేసి, బంటి అని చెప్పేసి, మున్ని అని చెప్పేసి, ఇట్లా చాలా రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి. సో మీ ఏరియాకి ఏది సెట్ అవుతుంది అని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మీ ఏరియాలో గత 2-3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి ఏ సీడ్ ఇస్తుంది అని ఒకసారి గమనించి ఆ సీడ్ వేసుకుంటే మీరు మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అనమాట. సో ఈ ప్రైవేట్ సీడ్స్ ఎట్లా ఉంటాయంటే కొన్ని ప్రాంతాలకు బాగా సెట్ అయితే కొన్ని ప్రాంతాలకు సెట్ కావన్నమాట. సో అట్లా అయితే ఉంటుంది. కాబట్టి మీ ఏరియాకు ఏ సీడ్ సెట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకొని వేసుకుంటే మీరైతే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధించవచ్చు. సో పబ్లిక్ వెరైటీ మాత్రం ఓవరాల్ ప్రాంతాన్ని, అంటే పబ్లిక్ వెరైటీస్ ఎట్లుంటాయంటే ఇప్పుడు BSMR 7366 అనేది అన్ని ప్రాంతాలకు మంచినే సెట్ అవుతాయి అనమాట. సో ఇట్లయితే ఉంటాయి అనమాట. పబ్లిక్ వెరైటీస్ అంటే గవర్నమెంట్ సంస్థలు తయారు చేస్తాయి కాబట్టి అవి కొంత ప్రాంతానికి అవి సెట్ అయ్యేటట్టు వాళ్ళైతే తయారు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇట్లయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరైతే కంది పంట, ఇప్పుడు రేట్స్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న, కంది పంటకు రేట్స్ వస్తాయా రావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో కంది పంట లాస్ట్ ఇయర్ విస్తీర్ణం అనేది చాలా హెవీగా పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే అంతకుముందు సంవత్సరం ఏంటంటే కంది పంటకు 12,000, 13,000, 10,000, 11,000 కంది పంటకు రేట్ అయితే ఉండడంతో చాలామంది రైతులు కంది పంట వైపు మొగ్గు చూపడం అయితే జరిగింది. సో దాంతో ఈ సంవత్సరం మనకు కంది దిగుబడి అనేది కంది పంట మార్కెట్లో బాగా రావడంతో కొద్దిగా డౌన్ అయితే నడుస్తూ ఉంది. అంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు 7,000 లోపు అయితే నడుస్తూ ఉందన్నమాట. అయితే దీనికి మనకు గవర్నమెంట్ రేట్ కూడా ఇస్తూ ఉన్నారు. సో 7,500 రూపాయల వరకు గవర్నమెంట్ రేట్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. సో దానికి కూడా మీరు అమ్ముకోవచ్చు. సో రేట్స్ పెరుగుతాయి లేదనేది మనం ఖచ్చితంగా మార్కెట్ గురించి ఎవ్వరు కూడా అనాలిసిస్ చెప్పలేరు. ఖచ్చితంగా ఇప్పుడు పెరుగుతుంది ఇంత పెరుగుతుంది అని ఎవ్వరు చెప్పలేరు. ఒకవేళ మార్కెట్లో కంది అవసరం అవుతుంది అని అనుకుంటే, సప్లై ఆగిపోయింది, డిమాండ్ మంచిగా ఖచ్చితంగా ఇంకా 9,000, 10,000 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మన పని ఏంటంటే మనము ఎంతవరకు మంచి దిగుబడి సాధించవచ్చు, 8 కుంటాలు బండేది 12 కుంటాలు ఎట్లా తీయాలని కనుక మనము ఆలోచిస్తే అక్కడ మనకు రేటు లేకుండా మనకు వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటి వీడియోలు నేను ప్రతి పంట గురించి ఈ మన ఛానల్లో పెడతా ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎంతమంది రైతులు కంది పండిస్తానో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. శుభదినం.